With respect to the Bhakti movement, consider the following statements. The Alvars and Nayanars initiated a protest against the caste system and the dominance of Brahmanas అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. వై? ఫస్ట్ ఆల్వార్స్ అంటే ఎవరైతే లార్డ్ విష్ణుని ఫాలో అయ్యి విష్ణు భక్తిని ప్రాపగేట్ చేశారో వాళ్ళు ఆల్వార్స్. ఎవరైతే శివ భక్తిని ప్రాపగేట్ చేసి శైవిజం ని ఫాలో అయ్యారో వాళ్ళు నయనార్స్ అని అనమాట. మరి ఎందుకు వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది? అండ్ డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మణాస్ అంటే మనకి ఈ యొక్క విష్ణుస్ అంటే సెయింట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సెయింట్స్ లో మనకి అందరు క్యాస్ట్స్ ఉండేవాళ్ళు అనమాట. సో అందరు క్యాస్ట్స్ ఉన్నారు కాబట్టి ఒక బ్రాహ్మణిజం డామినెన్స్ ని తగ్గించుకోవడానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అగేన్స్ట్ ది caste system, right? So ఈ statement correct. Next, Kabir's philosophy was a synthesis of Vedantic monism and Islamic universalism అని అంటున్నారు. ఇది కరెక్టా అంటే ఇది కూడా కరెక్టే. వై? కబీర్ అనే అతను మనకి నిర్గుణ భక్తిని ఫాలో అవ్వడం జరిగింది. భక్తి మూమెంట్స్ లో మనకి భక్తి చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సగుణ భక్తి, సెకండ్ వన్ వచ్చేసి నిర్గుణ భక్తి. సగుణ భక్తి అంటే ఏంటి అంటే దేవుడికి ఒక రూపం ఉంది, ఒక ఫామ్ ఉంది అని బిలీవ్ చేసి ప్రే చేసే వాళ్ళే సగుణ భక్తి సెయింట్స్ అనమాట. ఎవరైతే దేవుడికి ఒక ఫామ్ అనేది లేదు అని ప్రీచ్ చేస్తారో అంటే గాడ్ కి ఒక రూపం అనేది లేదు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఇన్ ఆర్ సెల్స్, మనలోనే ఉన్నారు అని ఆత్మన్ అనే దాన్ని బేస్ చేసుకుని ప్రీచ్ చేసే వాళ్ళే నిర్గుణ భక్తి సెయింట్స్ అనమాట. దీన్ని కబీర్ మనకి ప్రీచ్ చేయడం జరిగింది కాబట్టి విత్ ఇస్లామిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ బుద్ధిజం అంటే ఇస్లామిక్ యూనివర్సలిజం కోసం చేయడం జరిగింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కనుక మనం చూసుకుంటే మోస్ట్ భక్తి సెయింట్స్ రిజెక్టెడ్ ద యూజ్ ఆఫ్ వర్నాకులర్ లాంగ్వేజెస్ అంటున్నారు. మోస్ట్ భక్తి సెయింట్స్ యొక్క వర్నాకులర్ లాంగ్వేజెస్ ని రిజెక్ట్ చేయలేదు, ఇన్స్టెడ్ యూజ్ చేయడం జరిగింది, ప్రమోట్ చేయడం జరిగింది. వై? బికాస్ భక్తి సెయింట్స్ అనే వాళ్ళు మనకి ఈ యొక్క మోనోపోలీ ఆఫ్ సాంస్క్రిట్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. ఈ సాంస్క్రిట్ యూసేజ్ ని తగ్గించాలి, దీని యొక్క మోనోపోలీని రెడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో అవధి, మరాఠీ, తమిళ్ అండ్ బెంగాలీ లాంగ్వేజెస్ లో ప్రీచ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. మరి ఏమడుగుతున్నారు? విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్.